హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు. నాన్న, కార్ రైట్ సైడ్ పోనివ్వు. మనం ఊరు వచ్చేసాం. సరే అమ్మా అని తల్లి చెప్పినట్టుగానే కార్ పోనిచ్చాడు రానా. కార్ వేగం ముందు వెళ్లే కొద్దీ రాధిక గారి గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. మెల్లిగా విండో డోర్ ఓపెన్ చేసి ఊరుని చూడటం మొదలుపెట్టింది. విద్యుత్ దీపాలతో వీధులన్నీ కలకల్లాడుతున్నాయి. రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లలు, మరోవైపు మర్రి చెట్టు కింద కూర్చుని ఊసులు చెప్పుకుంటున్న ఊరి పెద్దలు, వంట అయిపోయి ఇంటి ముందు కుర్చీలేసుకుని కబుర్లు చెప్పుకుంటున్న కుటుంబ సభ్యులను చూసి రాధిక గారు కళ్ళు చెమ్మగిల్లాయి. చిన్ననాటి జ్ఞాపకాలు, తన అన్నయ్య ప్రేమ, పల్లెటూరి వాతావరణం చూడగానే ఆమెకి ఎంతకీ ఏడుపు ఆగటం లేదు. అమ్మా చెప్పు, మామయ్య ఇంటికి ఏ దారిలో వెళ్ళాలి? చివరి వీధిరా అని రాధిక గారు అనగానే, రారా రానా కారు పోనిచ్చాడు. కారు ముందుకు పోయే కొద్దీ రాధిక గారి వేగం మరింత పెరిగింది. లైట్ స్కై కలర్‌లో ఉంది కదా! ఆ ఇల్లేరా మీ మామయ్య ఇల్లు? సరే అమ్మా అని కారు ఆ ఇంటి ముందు ఆపి తల్లిని చూశాడు. అప్పటికే రాధిక గారి ముఖమంతా కందిపోయింది. అమ్మా! నువ్వు బానే ఉన్నావా? హా నాన్న. ప్లీజ్ అమ్మా! ధైర్యం చేసి ఇంత దూరం వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? మామయ్య మనసు మారుతుంది కానీ నువ్వు కారు దిగు అని రానా అనగానే రాధిక గారు చీర కొంగుతో ఫేస్ అంతా తుడుచుకుని కారు దిగారు. ఆ వెనకే రానా. బయట వరండాలో కూర్చుని కూతురు చేసే పనికి తనలో తానే కుమిలిపోతున్నాడు వాసుదేవ్. ఆ పక్కనే కింద కూర్చుని శూన్యంలో చూస్తుంది సుధా. గేట్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టారు రానా, రాధిక. ఆ గేట్ సౌండ్ కి లోకంలోకొచ్చారు వాసుదేవ్ గారు ఇంకా సుధ గారు. లోపలికి నడిచి వెళ్తున్న చెల్లిని చూసి విస్తుపోయాడు వాసుదేవ్. ఇంచి ఉంచు సుధ గారి పరిస్థితి కూడా అంతే. రాధిక ఇంటి ఆడపడుచు అని సుధ గారికి అన్ని విషయాలు ముందే తెలుసు. చాలా సంవత్సరాల తర్వాత తన కంటపడిన చెల్లిని చూడగానే వాసుదేవ్ గారికి కళ్ళలో నీళ్లు. కుంకుమ రంగు వెయిట్‌లెస్ పట్టు చీర, దానిపై బంగారపు పెద్ద అంచు, చేతికి 4 గాజులు, మరో చేతికి వాచ్, మెడలో ఎప్పుడూ ఉండే చైన్ నల్ల పూసలతాడు, నుదిరిన కుంకుమ, ముఖంపై చెక్కు చెదరని చిరునవ్వు. చెల్లిని చూస్తే పక్కన ఉన్న రానాని చూశాడు. 6 అడుగుల రూపంలో కనిపిస్తున్న మేనమామ పోలికలు ఇంచుమించు రాధిక గారు, వాసుదేవ్ గారు ఒకేలా ఉంటారు. అందుకే రానాలో వాసుదేవ్ గారి పోలికలు కనిపిస్తున్నాయి. ముందుకు వచ్చిన రాధిక తన అన్నయ్య పక్కన కూర్చున్న సుధగారిని చూడగానే నోటి మాట రాలేదు. కానీ తను చేసిన తప్పుకి ఎలా అయినా తన అన్నయ్యని క్షమాపణ అడగాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎలా ఉన్నారన్నయ్య? దాదాపు ఏడుస్తూనే అంది. తట్టుకోలేకపోయాడు వాసుదేవ్. రాధిక అంటూ పైకి లేచి నిలబడ్డాడు. ఏడుస్తూ తన అన్నయ్యని హత్తుకుంది రాధిక. మాటలు రావటం లేదు ఎవ్వరికి. సుధగారికి అంతే భయంగా ఉంది. వాసుదేవ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు అని. నేను చేసింది తప్పే అన్నయ్య. కాదని అంటం లేదు. కానీ నిన్ను బాధ పెట్టినందుకు చాలా రోజుల క్రితమే ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు. అప్పుడే అనిపించింది, ప్రాణంగా చూసుకునే నా అన్న వాళ్ళని మోసం చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది అని. నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అన్నయ్య అంటూ కన్నీరయింది రాధిక. చెల్లి ఏడుపు చూసి వాసుదేవ్ తనలో తానే కుమిలిపోయాడు. తన కళ్ళ ముందు కృష్ణ రూపం కనిపించగానే తనలో తానే బాధపడుతూ రాధిక తలపై చేయి వేసి, ఎలా ఉన్నావు మా? నిన్ను కాదని వెళ్ళినందుకు ఇదిగో ఇలా ఉన్నాను అన్నయ్య. ఎలా ఉన్నాను వదినా? బావున్నాను రాధిక. ఇంతకీ ఎవరా అబ్బాయి? ఇంకెవరు? నా కొడుకు రానా అని రానాను పరిచయం చేసింది. మేనల్లోని చూడగానే వాసుదేవ్ ముఖంలో ఎక్కడా లేని సంతోషం ఉట్టిపడింది. అచ్చం నీలానే ఉన్నాడు రా. లేదన్నయ్య, నాకైతే వాడు నీలానే కనిపిస్తాడు. వాడు నవ్వితే అచ్చం నీలానే ఉంటాడు అని కొడుకుని చూసి మురిసిపోయింది. నమస్తే మామయ్య అని రానా ముందుకు రాగానే మేనల్లుని హక్కుడు మేనల్లుడిని హక్కును చేర్చుకున్నాడు వాసుదేవ్. రాధిక ఆనందమైతే అంతా ఇంత కాదు. లోపలికి రండి అని చెల్లిని, మేనల్లుడిని లోపలి తీసుకొని వెళ్ళాడు. ఆ వెనకే సుధాగారు కూడా. సుధా, భర్త పిలుపుకి చెల్లించిపోయింది సుధా. ఎన్ని రోజులు తన ముఖం చూస్తేనే అసహ్యపడే వాసుదేవ్ గారు అంత ప్రేమగా పిలిచేసరికి మనసులోనే కన్నీరయింది. ఏంటండి, ఉబికొస్తున్న కన్నీటిని ఆపుకొని వంట చేయి. చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటి మహాలక్ష్మి వచ్చింది కదా! తనతో కలిసి నాకు భోజనం చేయాలనుంది. వంట చేయి సుధా
ఎంతో ఆప్యాయంగా చెప్పిన భర్త మాటలకి కన్నీరు తెచ్చుకుంది. అందుకు కారణం లేకుండా పోలేదు. అరవి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన సరిగా భోజనం చేసింది లేదు. తన చేతి వంట కూడా తినేవారు కాదు. కారణం కీర్తన జీవితం నాశనమైందన్న కోపం. చేస్తానండి. ఇప్పుడే వంట చేస్తానని అపురూపంగా రాధిక గారిని చూసి వంటగదికి ఎళ్ళింది సుధ. చాలా రోజుల తర్వాత వాసుదేవ్ గారి ముఖంలో ఎక్కడలేని ఆనందం. చెల్లి వచ్చిన ఆనందం ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది. సుధ గారు ఉన్న వాటితోనే 4 రకాల వంటలు చేశారు. రాధిక గారికి ఏమీ తక్కువ కాకూడదు అని వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, ఇంకా దొండకాయ కొబ్బరి వేపుడు, వంకాయ పచ్చి బఠానీ కర్రీ, ఇంకా పులిహోర కూడా చేసి గంటన్నరకి బయట వచ్చారు. అప్పటికే కబుర్లలో మునిగిపోయారు రాధిక, వాసుదేవ్ గారు. రానా వాళ్ళ మాటలు వింటూ ఫోన్ చూసుకుంటున్నాడు. బాబు రానా, చెప్పండి మామయ్య, ఫ్రెష్ అవ్వు బాబు, సుధా అంటుంది. చెప్పండి అంటూ ముందుకు వచ్చింది. నా మేనల్లుడికి రూమ్ చూపించు, అమ్మాయి రూమ్ చూపించు. సరే అండి, బాబు రానా పద అని సుధగారు ముందుకు నడవగానే రానా ఆమె వెనకే నడిచాడు. అన్నయ్య, అమ్మాయి అంటున్నావు, ఇంటికి ఎక్కడ ఉంది? నా మేనకోడలు, ఎంతో సంతోషంగా అడిగింది రాధిక. నీ మేనకోడల కోసం పొద్దున మాట్లాడుకుందాం. ప్రస్తుతం అది వేరే ఊర్లో ఉంది. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, మా భోజనం చేద్దాం. సరే అన్నయ్య అని ఆలోచిస్తూ తన గదికెళ్ళింది. చాలా మారిపోయింది కానీ, ఎక్కడ వస్తువులు అక్కడే నీట్‌గా అందంగా అమర్చున్నాయి. తన అన్నయ్య, తను కలిసిన ఫోటో చూడగానే రాధిక గారు కంటతడి తెచ్చుకున్నారు. నాకు తెలుసన్నయ్య, పైకలా ఉంటావు కానీ, నీ మనసు ఎంత మంచిదో అనుకుని బెడ్ మీద కూర్చుంది. రాధిక అంటూ లోపలికొచ్చింది సుధా. వదినా, తొందరగా స్నానం చేసి కిందికి రా రాధిక. మీ అన్నయ్య అక్కడ నన్ను కంగారు పెడుతున్నారు అని సుధా అనగానే రాధిక పొంగిపోయింది. ఫ్రెష్ అయ్యి వస్తాను వదినా. ఇప్పుడే కదా వచ్చాను. అప్పుడే నిన్ను నా దగ్గరికి పంపించాడా అన్నయ్య? మీ అన్నయ్యకి నువ్వంటే అంత ప్రేమ రాధిక. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఇక్కడ అందరికీ అన్నదానం చేస్తారు. అంతేకాదు, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని నీకోసం ఎన్నో పూజలు చేస్తారు. ఆయన మనసేంటో నీకు తెలుసు కదా రాధిక. అవును వదినా, నేనే తొందరపడి అన్నయ్య మనసుని బాధ పెట్టాను. లేదంటే మన కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడైతే ఏమైంది రాధిక? నువ్వు రాగానే చూసావు కదా ఇల్లు ఎంత పండగలా ఉందో. ఇంక రానా అయితే నిజంగానే చాలా అందంగా ఉన్నాడు. అచ్చం మీ అన్నయ్యలానే. మేనమామ పోలికలు ఎక్కడికి పోతాయి? అదైతే నిజమే వదినా. అన్నయ్య మనసులో ఉన్నప్పుడు అచ్చం ఇలానే ఉండేవాడు వయసులో ఉన్నప్పుడు. కాకపోతే ఆ అన్నయ్యకి కోపం ఎక్కువ, వీడికి తక్కువ. ఎవరికైనా కోపం తగ్గుతుంది కానీ, మీ అన్నయ్యకి మాత్రం కోపం తగ్గదు. ఏంటో ఆయనకంత కోపం అనుకోని, సరే రాధిక, నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యి రా అని సుధ కిందికొచ్చింది. అప్పటికే సుధ వండిన వంటలన్నీ చూస్తున్నారు వాసుదేవ్. వచ్చింది ఆడపడుచని నాకు తెలుసండి. అన్ని వంటలు రుచిగానే వండాను. మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు. దూరం నుంచి అంది. ఆ మాటకి వాసుదేవ్ కోపంగా చూశారు. సుధ భయంతో తలదించుకుని పక్కకెళ్ళింది. ఇక్కడ రూమ్‌కొచ్చిన రానా రూమంతా చూశాడు. పాతకాలం నాటి పెద్ద మంచం. ఆ మంచం చుట్టూ పల్చని తెల్లని క్లాత్ మూసి ఉంది. మంచం పక్కన చిన్న టేబుల్. ఆ టేబుల్‌పై లైటు, ఇంకా కొన్ని బుక్సు, చిన్న ఫ్లవర్ వాజ్. ఆ ఫ్లవర్ వాజ్ పక్కన యెల్లో కలర్ టాప్, బ్లూ కలర్ జీన్ ప్యాంట్‌లో జుట్టు ముందుకేసుకొని సన్నగా నవ్వుతున్న అరవి ఫోటో చూడగానే రానా షాకయ్యాడు. ఈ చెంచు ఫోటో ఇక్కడ ఉందేంటి అనుకుని షాక్‌తో ముందుకు నడుస్తూ ఆ ఫోటో చేతిలోకి తీసుకున్నాడు. చాలా అందంగా ఉంది అరవి. మెంటల్‌ది. ఎప్పుడు నోరిచ్చుకొని పడిపోతుందనుకుని ఆలోచిస్తూ రూమంతా చూశాడు. రూమ్‌లో ఒక టీవీ, సోఫా, దివాన్ కట్, ఇంకా ఫిష్ బౌల్ పెద్దది. అందులో 6 చేపలు అటు ఇటు తిరుగుతున్నాయి. అవన్నీ చూస్తున్న రానా చూపు గోడపై ఫోటోపై పడింది. అరవి, వాసుదేవ్, సుధాగారు కలిసి ఉన్న ఫోటో చూడగానే రానా షాక్ మరింత ఎక్కువైంది. అంతలోనే అతని ముఖంలో ఎక్కడలేని ఆనందం, ఆశ్చర్యం చోటు చేసుకున్నాయి. ఈ చుంచుది మా మామయ్య కూతురా? నోటి మీద చెయ్యేసుకొని ఆనందంలో నవ్వుకున్నాడు. అరవి మాటలు, అల్లరి, ఆమె ఫేస్ ఎక్స్‌ప్రెషన్, ఏడుపు, నవ్వు అన్నీ తలుచుకోగానే అతని కంట్లో సన్నని తడి చేరుకుంది. అతని మనసు ఉరకలు వేసింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ తీసుకొని అరవికి కాల్ చేశాడు. వంట చేసుకొని టేబుల్ మీదున్న అన్నీ సర్దుకొని తినటానికి కూర్చుంది అరవి. అబ్బా! మంచి టైంలో ఫోన్ చేస్తున్నారు ఎవరబ్బా అనుకుని స్క్రీన్‌పై రానా పేరు చూడగానే ఇంతకు ముందు నేను ఫోన్ చేస్తే కట్ చేశాడు. ఇప్పుడు ఈయన గారి ఫోన్ నేను లిఫ్ట్ చేయాలా అనుకుని ఫోన్ పక్కన పెట్టింది. మరోసారి చేశాడు కావాలనే లిఫ్ట్ చేయలేదు. ఈసారి ఫోన్ రాలేదు. వచ్చిన మెసేజ్ ఓపెన్ చదివి గుటకలు మింగింది. ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే వచ్చే నెల సాలరీ ఇవ్వను. ఆ మెసేజ్ చదవగానే
శాడిస్టు. వీడు సాధించుకొని తింటాడు. శాలరీ కట్ చేస్తాడంట. ఆ ఛాన్స్ నేనెందుకిస్తా? ముందు మాట్లాడిని అప్పుడు చెప్తా వీడి సంగతి అనుకుని, తనే ఫోన్ చేసింది రానాకి. ఫోన్ చేసింది. వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో! చాలా స్మూత్‌గా వచ్చింది ఆమె వాయిస్. ఫోన్ లిఫ్ట్ చేయాలని తెలీదా? లేదంటే నాటకాలాడుతున్నావా? అతని మాటల్లో ఏదో తెలియని ఆనందం, అల్లరి చోటు చేసుకున్నాయి. ఈ క్షణం నుంచి అరవిని ఎలా అయినా ఏడిపించాలని ఫిక్స్ అయ్యాడు. అంటే సార్ అది నేను వంట చేస్తున్నాను. ఫోనేమో ఏ నీ నెత్తిన పెట్టుకున్నావు. అవునా? ఓరిని సెకలు కానీ అనుకోని అబ్బే లేదు సార్. రూమ్‌లో పెట్టా. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అవునా? నేను ఇంకా సాలరీ కట్ చేస్తానన్నా కదా! ఆ భయంతో చేశావేమో అనుకున్నా అని రానా అనగానే అరవి పటాపటా పళ్ళు నూరింది. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి అలాగే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు.